నా పేరు నోకల బలరాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటి జనరల్ సెక్రటరీ. నేను ఏదైతే కోనసీమ జిల్లాలో ఇసుక ర్యాంపులు మొత్తం ఉన్నాయి, దాంట్లో కార్మికులకి పని లేకుండా మిషనరీతో తవ్వుతున్నారు. దాని మీద అన్ని ర్యాంపుల కార్మికులతో ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి పని కల్పించాలని చెప్పని మిషనరీని ఆపేసేసి కార్మికులందరూ పని కల్పించాలని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కంద తవ్వుకు లోడింగ్ కార్మికులకు షౌకారులు ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా తక్కువ రేట్లతో పనిచేయించుకుంటున్నారు. వాళ్ళకు పోటీగా పశ్చిమ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి పోటీదారులుగా అక్కడి నుంచి వలస కార్మికులు తీసుకొచ్చి తక్కువ రేటుకు చేస్తున్నారు. దాని మీద పోరాటం చేసి ఎవరైతే కంద కార్మికులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పని కల్పించే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఉల్లి వర్తక సంఘం, ఆటోలో ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు సంఘంగా పెట్టుకుని మొత్తం గ్రామాల్లో చేస్తున్నప్పుడు వేరే గ్రామం వాళ్ళు, వేరే జిల్లా వాళ్ళు ఆపేస్తున్నప్పుడు దాని మీద పోరాటం చేసి దాన్ని కూడా విజయవంతం చేసుకోగలిగాం. ఈ రోజున ఏదైతే బిల్డింగ్ కార్మికులకి రావాల్సిన సంక్షేమ బోర్డు ఉందో అది ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. కానీ దాంట్లో ఏదైతే గతంలో ఉన్నాయని ఏవి కూడా ఇవ్వలేదు. రాబోయే కాలంలో మళ్ళీ బిల్డింగ్ వర్కర్లుగా పోరాటానికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా జిల్లా నుంచి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి